In this video, I am going to explain about how we are going to construct a Turing machine for regular languages. So, previous video లో మనం ఆల్రెడీ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను. L is equal to a power n, b power n, c power n, అలానే a power n, b power n అని. a power n, b power n ఏమో PDA అవుతుంది. అది రెగ్యులర్ లాంగ్వేజ్ అవుతుంది. ఎందుకంటే రెండింటి మధ్య కంపారిజన్ చేస్తాం కాబట్టి. a power n, b power n, c power n ఏమో మనకి PDA అనేది అవ్వదు. ట్యూరింగ్ మిషన్ అవుతుంది. సో, దాని మీద మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే ఇప్పుడు మనం నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 0, 1 స్టార్ అంటే 0 ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్. సో అసలు 1 రాకపోవచ్చు, లేదా ఒక సింగిల్ 1 ఇలాంటివి రావచ్చు. అంటే ఇది ఒక రెగ్యులర్ లాంగ్వేజ్. సో ఎప్పుడైనా కానీ మనకి ఒకటి రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే ఆబ్వియస్గా అది ఏమవుతుంది, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ అవుతుంది, కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అవుతుంది, రికర్సివ్ లాంగ్వేజ్ కూడా అవుతుంది. సో అంటే రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే ఫైనట్ ఆటోమేటా అయింది. ఫైనట్ ఆటోమేటా అయిందనుకోండి ఆబ్వియస్గా పీడిఏ అవుతుంది. పీడిఏ అయితే లీనియర్ బౌండెడ్ అవుతుంది. లీనియర్ బౌండెడ్ అయితే ట్యూరింగ్ మిషన్ కూడా అవుతుంది. అంటే మనకి ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ ఇచ్చి దానికి నువ్వు ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయమంటే డైరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేసేయచ్చు. దీంట్లో నువ్వు ఎలాంటి చెకింగ్ అవసరం లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే, ముందు ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో దానికి డైరెక్ట్గా మీరు ఎన్ఎఫ్ఏ డ్రా చేయండి. అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనట్ ఆటోమేటా డ్రా చేయండి. సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 0, 1 స్టార్ అన్నాను. అంటే దీంట్లో స్ట్రింగ్స్ ఏమొస్తాయి, L ఈజ్ ఈక్వల్ టు ఒకటి 0 వస్తుంది, 1 స్టార్ అంటే ఏంటి, స్టార్ అంటే క్లీన్ క్లోజర్ కాబట్టి ఎప్సిలాన్ రావచ్చు, లేదా ఈ ఒక 1 తీసుకోవచ్చు, లేదా 2 1లు తీసుకోవచ్చు, లేదా 3 1లు అండ్ సో ఆన్. ఇలాంటి స్ట్రింగ్స్ యాక్సెప్ట్ అయ్యే విధంగా మనం మిషన్ డ్రా చేయాలి. సో దీనికి మనం ఎన్ఎఫ్ఏ ఎలా డ్రా చేస్తాం, ఫస్ట్ ఒక సింగిల్ 0 వచ్చినా యాక్సెప్ట్ అవ్వాలి. అంటే Q0 నుంచి Q1. సో ఒక సింగిల్ 0 వచ్చినా యాక్సెప్ట్ అవ్వాలి. తర్వాత 0 తర్వాత ఏం రావచ్చు, ఒక 1 రావచ్చు, లేదా ఎన్ని 1s అయినా రావచ్చు. అసలు 1s రాకపోయినా ప్రాబ్లం లేదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఒక సింగిల్ 0 యాక్సెప్ట్ అయ్యింది, 0 ఫాలోడ్ బై 1 యాక్సెప్ట్ అవుతుంది, 0 ఫాలోడ్ బై 2 1లు, 0 ఫాలోడ్ బై 3 1లు, అలా ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతాయి. సో ఇప్పుడు ఇదేంటిది, ఎన్ఎఫ్ఏ. అంటే ఇది ఒక ఫైనట్ ఆటోమేటా. కానీ వాడు అడిగింది ఏంటిది, ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయమంటే నువ్వేం చేయాలి, ఒక టేప్ తీసుకోవాలి. ఇది ఒక టేప్. ఈ టేప్లో మనకి సెల్స్ ఉంటాయి, ప్రతి సెల్లో బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. దీంట్లో ఫర్ సపోజ్ 0, 1, 1, 1 అండ్ సో ఆన్ అప్ టు 1 అండ్ దెన్ ఫాలోడ్ బై బ్లాంక్ సింబల్స్. ఇది ట్యూరింగ్ మిషన్లో ఇలాంటి స్ట్రింగ్స్ యాక్సెప్ట్ అవ్వాలి. అంటే 0 తర్వాత అన్ని 1సే రావాలి, 1s తర్వాత బ్లాంక్ రావాలి. అంటే సేమ్ ఇదే మిషన్ని మళ్ళీ మీరు డ్రా చేసి, అంటే ఇక్కడ ఏం చేస్తాం, టేప్లో 0 ప్లేస్లో 0నే ఓవర్ రైట్ చేస్తారు, 1 ప్లేస్లో 1నే, 1 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 1. అంటే 0 ప్లేస్లో 0ని రీప్లేస్ చేసి రైట్ సైడ్కి మూవ్ అవుతాం, 1 ప్లేస్లో 1 రీప్లేస్ చేసి రైట్ సైడ్, ఇలా రైట్ సైడ్కి మూవ్ అవుతూ వెళ్తాం. ఎప్పుడైతే నీకు 1s అన్నీ కంప్లీట్ అవుతాయో ఈ బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ని రీప్లేస్ చేసి ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆగిపోండి. అంటే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిషన్ డ్రా చేయటమే, నువ్వు మోడిఫికేషన్ ఏముండదు. అంటే ఇక్కడ మనం ట్యూరింగ్ మిషన్లో ఏం చేస్తాం, ఈ ఇన్పుట్ సింబల్ ప్లేస్లో నువ్వేం రీప్లేస్ చేయాలి, 0నే రీప్లేస్ చేయాలి, 1 ప్లేస్లో 1నే రీప్లేస్ చేయాలి. ఎటు సైడ్కి మూవ్ అవ్వాలి, మనం రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఫైనట్ ఆటోమేటాలో నువ్వు ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవ్వాలంటే లెఫ్ట్ నుంచి రైట్కి స్కాన్ చేసుకుంటా మనం రైట్ వరకు వెళ్ళిపోతూ ఉంటాం ఎండింగ్కి, మళ్ళీ ఇంకో డైరెక్షన్ తిరగాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్ లాంగ్వేజ్ అన్నీ అంతే, ఈవెన్ పుష్ డౌన్ ఆటోమేటా కూడా అంతే. ట్యూరింగ్ మిషన్కి ఒక అడ్వాంటేజ్ ఉందని చెప్పాను ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో. నువ్వు ఒక ఇన్పుట్ సింబల్ రీడ్ చేసేటప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కావాలంటే బ్యాక్ తిరగచ్చు. అంటే దీనికి లెఫ్ట్ రైట్ డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ పీడిఏలో ఫైనట్ ఆటోమేటాలో మనకు అలాంటి పాసిబిలిటీ లేదు. ఒక్కసారి నువ్వు స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్ సింబల్ నుంచి స్టార్ట్ అయితే ఇంకా రైట్ సైడ్కి మూవ్ అవటమే, కానీ అక్కడి నుంచి బ్యాక్ రాటే పాసిబిలిటీ లేదు. సో అందుకని మనం అన్నీ కూడా రైట్ సైడే మూవ్ అవ్వాలి. ప్లస్ వాడు అడిగింది ఫైనట్ ఆటోమేటా కాబట్టి ఏ ఇన్పుట్ సింబల్ ఉందో అదే రీప్లేస్ చేస్తాను, కొత్త సింబల్స్ ఏం రీప్లేస్ చేయను. ఎందుకంటే నువ్వు కంపారిజన్ ఏం కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. సో ఇక్కడ ఎలా రాస్తున్నాను చూడండి, దీనికి ట్యూరింగ్ మిషన్ ఏమైందంటే సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేయండి, Q0, Q1. కానీ ఇక్కడ ఇంకొక మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే ఈ Q1ని ఫైనల్ స్టేట్ కింద రాస్తారు. అలా రాయొద్దు. ఎందుకనేది నేను రీజన్ చెప్తాను. ఇక్కడ మిషన్ ఎలా ఉందో అది అలానే డ్రా చేయండి, బట్ ఫైనల్ స్టేట్ మాత్రం డ్రా చేయొద్దు. సో Q0 నుంచి Q1కి 0, Q1కి సెల్ఫ్ లూప్లో 1 ఇలా ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, ట్యూరింగ్ మిషన్ అంటే 0 ప్లేస్లో 0 రీప్లేస్ చేసి
రైట్ సైడ్కి మూవ్ అవుతాం. 1 ప్లేస్లో 1 రీప్లేస్ చేసి రైట్ సైడ్కి మూవ్ అవుతాం. అండ్ ఇప్పుడు ఏమవుతుంది మనకి 0 ప్లేస్లో 0 రైట్ సైడ్, 1 ప్లేస్లో 1 రైట్ సైడ్. ఈ విధంగా మనం 1 ప్లేస్లో 1 రైట్ సైడ్ అంటే Q1 దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ Q0, ఇక్కడికి వచ్చేసరికి Q1. ఇలా మూవ్ అవుతూ వచ్చిన తర్వాత Q1 తర్వాత మనకి ఏమొచ్చింది అంటే 1 తర్వాత నెక్స్ట్ సింబల్ ఏమొచ్చింది, బ్లాంక్. ఎప్పుడైతే బ్లాంక్ వచ్చిందో అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అంటే బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ లెఫ్ట్ సైడ్కి వచ్చి ఆగిపోవాలి. ఇది ఫైనల్ స్టేట్ Q2. ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, సార్ ఎందుకు సార్ డైరెక్ట్గా ఇదే ఫైనల్ స్టేట్ పెట్టవచ్చు, ఇది కూడా ఇంకో ఫైనల్ స్టేట్ డ్రా చేయొచ్చు కదా అని. ట్యూరింగ్ మిషన్స్లో ఏదన్నా ఒక ఫైనల్ స్టేట్ కానీ డ్రా చేస్తే ఆ పర్టికులర్ ఫైనల్ స్టేట్స్ నుంచి నీకు ఎలాంటి ట్రాన్సిషన్స్ ఉండవు. అంటే ఇప్పుడు నువ్వు మీనింగ్ ఏంటి, ఇక్కడ ఫైనల్ స్టేట్ కానీ పెడితే దీని మీనింగ్ ఏంటి, ఒక 0 తర్వాత ఒక 1. కానీ మనకి టేప్లో ఎక్కడ ఆగిపోవాలి, బ్లాంక్ దగ్గర ఆగిపోవాలి. అంటే బ్లాంక్ వస్తేనే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. సో అంటే బ్లాంక్ వచ్చేంతవరకు నువ్వు టేప్లో ఎంతవరకు 1s ఉన్నాయో తెలియదు, అంటే కీప్ ఆన్ వెళ్తూనే ఉంటావు. సో ఇక బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ ఫైనల్ స్టేట్ పెట్టాలి. సో ఇది ఒక మిస్టేక్ చేయొద్దండి. ఇదే మిషన్ ఇక్కడ డ్రా చేయండి, బట్ ఫైనల్ స్టేట్ డ్రా చేయొద్దు. ఫైనల్గా ఎండింగ్కి వెళ్ళిన తర్వాత బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ పెట్టి లెఫ్ట్ తిరిగి ఫైనల్ స్టేట్ ప్లేస్ చేయండి. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. L is equal to a power n slash n greater than or equal to 1. Second one, L is equal to a power n slash n greater than or equal to 1. n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు స్ట్రింగ్ ఏం వస్తుంది, ఒక ఏ వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఏలు, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఏలు, 4 ఏలు అండ్ సో ఆన్. సో ఇప్పుడు దీనికి మనం ఎన్ఎఫ్ ఎలా డ్రా చేస్తాం, ఫస్ట్ మనకి మినిమం స్ట్రింగ్ ఒక సింగిల్ ఏ ఉంది కాబట్టి అప్పుడు Q0 నుంచి Q1 ఇది ఫైనల్ స్టేట్ సింగిల్ ఏ. ఒక ఏ తర్వాత ఎన్ని ఏస్ అయినా రావచ్చు, అంటే ఇక్కడ సెల్ఫ్ లూప్లో ఏ, అంతేనా. సో ఇది మనకి ఎన్ఎఫ్ఏ. కానీ వాడు అడిగింది ఏంటిది, ట్యూరింగ్ మిషన్ అడిగాడు. ట్యూరింగ్ మిషన్ అడిగితే ఏం చేయాలి మనం, సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయండి. Q0 Q1 ఇది ఫైనల్ స్టేట్ పెట్టద్దు. ఏ ప్లేస్లో ఏని రీప్లేస్ చేసి రైట్ సైడ్కి రాండి, మళ్ళీ ఏ ప్లేస్లో ఏ రీప్లేస్ చేసి మళ్ళీ రైట్ సైడ్కి రాండి. ఫైనల్గా టేప్లో రైట్ సైడ్కి వచ్చాక లాస్ట్లో ఉంటుంది మనకి బ్లాంక్ సింబల్ ఉంటుంది. సో బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ లెఫ్ట్ సైడ్, ఇది ఫైనల్ స్టేట్, ఇది Q2. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. L is equal to a power 2n plus 1 slash n greater than or equal to 2. L is equal to a power 2n plus 1 slash n greater than or equal to 2. సో ఇప్పుడు n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఏం వస్తాయి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ 2 into 0 plus 1 అంటే ఎంత అవుతుంది, ఏ పవర్ 1 అంటే సింగిల్ ఏ వచ్చింది. సో దీని ప్లేస్లో ఒక సింగిల్ ఏ. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 అంటే 2 plus 1 అంటే 3 ఏలు, లేదా 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 2 4 plus 1 అంటే 5 ఏలు. అంటే ఇది ఎలా ఉంది, ఆడ్ నెంబర్ ఆఫ్ ఏస్ అయినా, ఏస్ అనేవి ఆడ్ ఉండాలి. అంటే ఒక ఏ వస్తే యాక్సెప్ట్ అవ్వాలి, 3 ఏస్ వస్తే యాక్సెప్ట్ అవ్వాలి, 5 ఏలు వస్తే యాక్సెప్ట్ అవ్వాలి. అంటే దీన్ని బట్టి మనం మిషన్ ఎలా డ్రా చేస్తాం, ఫస్ట్ ఒక సింగిల్ ఏ రావాలనుకోండి, Q0 నుంచి Q1 ఇది ఫైనల్ స్టేట్, ఒక సింగిల్ ఏ. తర్వాత 3 ఏ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఏ, రెండో ఏ వచ్చినప్పుడు యాక్సెప్ట్ అవ్వట్లేదు ఏ, మళ్ళీ 3ో ఏ వచ్చినప్పుడు యాక్సెప్ట్ అవుతుంది, 4ో ఏ యాక్సెప్ట్ అవ్వట్లేదు, 5ో ఏ యాక్సెప్ట్ అవుతుంది, 6ో ఏ యాక్సెప్ట్ అవ్వట్లేదు, 7 అంటే ఆడ్ వచ్చినప్పుడల్లా యాక్సెప్ట్ అవుతుంది. అంతే, మిషన్ అయిపోయింది. ఇది ఎన్ఎఫ్ఏ. దీనికి మనం ఏం చేయాలి, ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఏం చేస్తాం, సేమ్ సింబల్ ప్లేస్లో సేమ్ రీప్లేస్ చేసి రైట్ సైడ్కి వెళ్తాం, ఫైనల్ స్టేట్ డ్రా చేయం. సో Q0 Q1 ఏ, అగైన్ ఏ రీప్లేస్ విత్ ఏ రైట్ సైడ్, అగైన్ ఏ రీప్లేస్ విత్ ఏ రైట్ సైడ్. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఇది ఫైనల్ స్టేట్. అంటే ఇక్కడి నుంచి ఏం చేయాలంటే నీకు ఆడ్ వచ్చింది ఇక్కడి నుంచి నీకు ఎప్పుడైతే ఆడ్ కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఇంకో స్టేట్ అంటే బ్లాంక్ బై బ్లాంక్ లెఫ్ట్ సైడ్, ఇది ఫైనల్ స్టేట్, ఇది Q2. ఈ విధంగా డ్రా చేస్తాం. సేమ్ ఇదే క్వశ్చన్ లాస్ట్ది కూడా అదే చూడండి. 5th వన్ వచ్చేసి ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్, అంటే ఒక 0 రావచ్చు,
3 జీరోలు రావచ్చు, 5 జీరోలు, 7 జీరోలు. అంటే ఇక్కడ ఏ ప్లేస్లో జీరో పెట్టడమే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే లాంగ్వేజ్లో మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే అసలు స్ట్రింగ్స్ ఏమొస్తాయి? ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే మనకి ఎప్సిలాన్ రావచ్చా? ఎప్సిలాన్ అంటే అసలు జీరోస్ ఏమి లేవు. జీరోస్ ఏమి లేవు అంటే అది కూడా ఈవెనే కదా, అంటే జీరోస్ ఈవెన్. లేదా ఒక సింగిల్ 2 జీరోలు రావచ్చు, లేదా 4 జీరోలు రావచ్చు, లేదా 6 జీరోలు అండ్ సో ఆన్. ఇప్పుడు దీనికి మనకి ఫస్ట్ ఎన్ఎఫ్ఏ డ్రా చేద్దాం. సో ఎన్ఎఫ్ఏ ఏమవుతుంది, Q0, ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఇనీషియల్ స్టేటే ఫైనల్ స్టేట్. తర్వాత ఒక జీరో వచ్చినప్పుడు యాక్సెప్ట్ అవ్వకూడదు, అంటే ఒక జీరో వచ్చినప్పుడు యాక్సెప్ట్ అవ్వట్లేదు. రెండో జీరో వచ్చినప్పుడు యాక్సెప్ట్ అవ్వాలి, మూడో జీరో వచ్చినప్పుడు యాక్సెప్ట్ అవ్వకూడదు. 1, 2 యాక్సెప్ట్ అయింది, 3 యాక్సెప్ట్ అవ్వట్లేదు, 4 యాక్సెప్ట్ అయింది, 5 యాక్సెప్ట్ అవ్వట్లేదు, 6 యాక్సెప్ట్ అయింది. అంటే ఈవెన్ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆగిపోతున్నాం, అంటే యాక్సెప్ట్ అవుతుంది. ఇది ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్కి. ఇప్పుడు ఇది ఎన్ఎఫ్ఏ, కానీ వాడు అడిగింది ఏంటి, ట్యూరింగ్ మిషన్ కాబట్టి సేమ్ ఇదే మిషన్ డ్రా చేయండి. Q0, ఫైనల్ స్టేట్ మాత్రం డ్రా చేయొద్దు, 0, 0. ఇప్పుడు నీకు దీంట్లో మిషన్ ఎక్కడ యాక్సెప్ట్ అవుతుంది, ఇక్కడే కదా. అంటే నీ స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆగిపోతావు. దీని తర్వాత టేపులు ఎక్కడ ఉంటావు, దీని తర్వాత బ్లాంక్ సింబల్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి బ్లాంక్ సింబల్, బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్, లెఫ్ట్ సైడ్, ఇది ఫైనల్ స్టేట్. ఎందుకంటే మనకి 2 ఫైనల్ స్టేట్స్ ఇక్కడ మనకు ఉండవు. అంటే మనకి ఇప్పుడు ట్యూరింగ్ మిషన్స్లో ఇప్పుడు నువ్వు ఇది ఫైనల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్ పెడితే అసలు ట్యూరింగ్ మిషన్ ఒక మీనింగ్ మారిపోయేది. ట్యూరింగ్ మిషన్స్లో ఏదన్నా ఒక ఫైనల్ స్టేట్ కానీ డ్రా చేస్తే ఆ పర్టికులర్ స్టేట్ నుంచి ఎలాంటి ట్రాన్సిషన్స్ ఉండవు. నువ్వు ఇది ఫైనల్ స్టేట్ పెడితే అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ ఉంది, అప్పుడు కంప్లీట్గా మీనింగ్లెస్. సో ఫైనల్ స్టేట్కి మాత్రం ఎలాంటి ట్రాన్సిషన్స్ ఉండవు, అది హాల్ స్టేట్ అంటాం, అక్కడితో ఆగిపోతాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్స్ ఏముంటాయి అనేది చూద్దాం. అంటే ఇప్పుడు వరకు మనం చూసిన ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక సింగిల్ టేప్ తీసుకున్నాం. ఆ టేప్ అనేది సెల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఆ టేప్లో ఇనీషియల్గా అన్ని బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. అది ఇన్ఫైనైట్, అంటే 2-వే ఇన్ఫైనైట్ టేప్ అది. అంటే అది ఒక్కటే ఉంటుందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఒక సింగిల్ టేపే తీసుకొని సాల్వ్ చేయాలా, ఇంకేమైనా టైప్స్ ఉంటాయా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.